ఆచంటలోని పురాతన ఆలయం శ్రీ రామేశ్వర స్వామి దేవాలయం ఎంతో మహిమాన్వితం. ఇది ఒక పురాతన శివాలయం మరియు ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈయన స్వయంభూగా వెలిశారు. ఈ ఆలయానికి సంబంధించి పురాతన కథనం ఒకటి ప్రాచుర్యంలో ఉంది. తారకాసుర సంహారం తర్వాత శివపార్వతులు కెళి విలాసముగా విహరిస్తున్న సమయంలో బ్రహ్మచర్యం పాటించమని ముని దంపతులకు శంకరుడు ఆజ్ఞాపించాడు. అయితే వారి ఆజ్ఞను పాటించినందున శాపగ్రస్తులై భూలోకంలో మానవ రూపంలో జన్మించారు. వీరే ఈ ఆలయ నిర్మాణం చేశారని చెబుతారు. సీతారాములకు బ్రహ్మహత్యా పాతకం పోగొట్టడానికి రాముడు ఇక్కడ రామలింగేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడని కూడా ప్రతీతి. ఈ ఆలయంలోని దీపం ఎప్పటికీ ఆరిపోకుండా వెలుగుతూ ఉంటుంది. కాశీ తర్వాత ఇలాంటి దీపం వెలిగించడం ఇక్కడ మాత్రమే చూస్తాం. ఆలయ ప్రాంగణంలో లక్ష్మణేశ్వర లింగం, సోమేశ్వర లింగం, మార్కండేయ లింగం, భీమలింగం, స్కందలింగం, ఇంద్రలింగం వంటి అనేక ఇతర శివలింగాలు ఉన్నాయి. శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించినట్లు తెలుస్తోంది. పూర్వం ఈ ప్రాంతాన్ని మార్తాండపురం అని పిలిచేవారు. శివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలతో పాటు ప్రతిరోజు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలో కృష్ణాష్టమికి పాలకుండ కొట్టడం, పొన్న చెట్టు, గరుడ వాహనాల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు నిర్వహిస్తారు. దసరా నాడు అమ్మవారికి కుంకుమ పూజలు 9 రోజులు విశేషంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట మండలంలో ఉంది. పాలకొల్లు, తణుకు, పెనుగొండ నుంచి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్లు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, మార్టేరు నుంచి ఇక్కడికి ఆర్టీసీ బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఈ ఆలయానికి సమీపాన గోదావరి నది ప్రవహిస్తోంది. వర్షాకాలంలో గోదావరి భారీ ప్రవాహం ఉంటుంది. ఈ గోదావరిలో స్నానం చేసి వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు.